ఈ రోజు నేను 5 ఒక్కదాన్ని మించిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మీకు రికమెండ్ చేయబోతున్నాను. అందులో మొదటిది మెమరీస్ ఆఫ్ మర్డర్. ప్రపంచంలో ఇంతవరకు తీసిన సీరియల్ కిల్లర్ మూవీస్ లో ఇదే అన్నిటికంటే భయంకరమైంది. స్టోరీ మొత్తం కొరియాలో ఉన్న ఒక చిన్న విలేజ్ లో ఉంటుంది. ఆ విలేజ్ లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఒకళ్ళ గురించి ఒకరికి బాగా పరిచయం ఉంటుంది. ఇంకా సడన్ గా ఆ ఊర్లో ఆడపిల్లలందరూ మాయమైతా ఉంటారు. ఒకవేళ దొరికిన నెక్స్ట్ డే అది వితౌట్ బట్టలు సెక్షువల్లీ అసాల్ట్ చేసి. సెకండ్ రికమెండేషన్ వచ్చేసి జూలియా సైస్. స్టోరీ వచ్చేసి ఇద్దరు కవల పిల్లలైన అక్కా చెల్లెలది. అందులో ఒక ఆవిడది మిస్టీరియస్ డెత్ అవుతుంది సూసైడ్ చేసుకొని. ఇక్కడ సమస్య ఏంటంటే రెండో సిస్టర్ అయిన ఆమెకి ఒక విచిత్రమైన రోగం ఉంటుంది. కంటి చూపు మెల్లమెల్లిగా కోల్పోతూ ఉంటుంది. సో కంటి చూపు 100% పోయేలోపు తన సిస్టర్ని ఎవరైతే చంపినారో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ తిరిగి ఈమె ప్రాణం పైనకే వస్తుంది అది. నా నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి విన్సిడా. ఇది ఒక రకమైన సైకో థ్రిల్లర్ మూవీ. స్టోరీలోకి వెళ్తే ఒక మేకప్ ఆర్టిస్ట్ తను డబ్బుల కోసం పనిచేయడు. తన వర్క్ చూసుకొని తనకు చాలా పొగరు వల్ల ఈయనని పనిలోంచి ఎవరు తీసేరు. ఈయనే పనిని వదిలేస్తాడు. అనుకోకుండా సడన్ గా ఈ మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ లోకి ఒక సైకో కిల్లర్ వస్తాడు. ఆ సైకో కిల్లర్ ఈ మేకప్ ఆర్టిస్ట్ సహాయంతో ముఖాన్ని తీరుగా మార్చి చాలా హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ అసలైన ముఖం ఏంటో ఈ ఆర్టిస్ట్ కి మాత్రమే తెలుసు. నా ఫోర్త్ రికమెండేషన్ ద అదర్స్. స్టోరీలోకి వెళ్తే ఒక పెద్ద భవనం లాంటి ఇంట్లోకి మమ్మీ ఇంకా ఇద్దరు పిల్లలు పర్మనెంట్ గా షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు ఆ పిల్లలకు అదే ఇంట్లో వేరే చిన్న పిల్లలు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లలు ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు బతికే ఉంటారు, కంప్లీట్ గా ఆల్ రైట్ ఉంటారు. సో ఇక్కడ అసలైన మనుషులు ఎవరు, దెయ్యాలు ఎవరు అనేదే స్టోరీ. నా నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి నిర్వాణ. ఇన్ హిమాలయాల్లో ఒక విచిత్రమైన రిసార్ట్ ఉంటుంది. అంతకంటే విచిత్రం అక్కడున్న కేర్ టేకర్ కానొక టైంలో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఊరు ఎక్కడ మొదలవుతుందంటే ఈయన రిసార్ట్ లో ఉండడానికి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఈ గెస్ట్ల రూపంలో వచ్చిన ఫ్యామిలీ ఎప్పుడో చనిపోయి ఉంటారు, కానీ బతుకున్నట్టు నటిస్తూ ఉంటారు. అలాగే మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి ఈ కేర్ టేకర్ ని చంపుదామని తిరుగుతూ ఉంటాడు. రిసార్ట్లోనేమో చనిపోయిన బతుకున్నట్టు నటిస్తున్న ఒక ఫ్యామిలీ, బయటనేమో మాస్క్ వేసుకొని చంపడానికి చూస్తున్న ఒక మనిషి. ఇవన్నీ కాకుండా ఆయనకి ఎప్పుడో చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ రిసార్ట్లో ఏం జరుగుతుంది అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇవి నేను ఈ వారం రికమెండ్ చేసే టాప్ థ్రిల్లర్. ఓన్లీ థ్రిల్లర్ మూవీస్ అనే కాదు, రొమాన్స్ అయినా సైన్స్ ఫిక్షన్ అయినా ఎలాంటి మూవీస్ అయినా మీరు రిక్వెస్ట్ చేయండి, నేను మీకోసం వీడియో అప్లోడ్ చేస్తాను బెస్ట్ పిక్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.